హైదరాబాద్ అశోక్ నగర్లో గ్రూప్ 1 అభ్యర్థి సురేఖ ఆత్మహత్యకు పాల్పడింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన గుగులోతు సురేఖ అశోక్ నగర్లోని ఓ హాస్టల్లో ఉంటూ గ్రూప్ 1కు శిక్షణ తీసుకుంటోంది. అయితే ఆమె ఈ రోజు తన గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సుగుణ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సురేఖ ఆత్మహత్య పట్ల నిరుద్యోగ జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. కోటి ఆశలతో కొలువుల కోసం వచ్చి బలవన్మరణం చేసుకోవద్దని సూచించింది. నిరుద్యోగులారా ప్రాణాలు వదలొద్దు, ఆత్మహత్య పరిష్కారం కాదని నిరుద్యోగ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. అశోక్ నగర్ లో సురేఖ అనేటటువంటి చెల్లె కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సోమారం తండకు చెందినటువంటి చెల్లె చనిపోయింది. అమ్మాయి ఎన్నో కళలు కానీ అశోక్ నగర్కి వచ్చింది. అశోక్ నగర్ లో గ్రూప్స్ రాయడానికి వచ్చింది. గ్రూప్ 1నో గ్రూప్ 2నో గ్రూప్ 3నో ఏదో ఒకటి చదువుకొని ఒక లంబాడి బిడ్డ తను పడ్డటువంటి కష్టాలు, తన కన్నమ్మ కూడా తన తల్లిదండ్రులు పడ్డటువంటి కష్టాల నుండి తన జీవితం బాగుపడాలని, తన తల్లిదండ్రుల జీవితం బాగుపడాలని వచ్చినటువంటి చెల్లె చనిపోవడం జరిగింది. నిన్న సాయంత్రము బలన్మరణం చెందిందంట, ఉరివేసుకొని చనిపోయింది. ఈ విషయం నిన్న నుండి తెలియలేదు. పొద్దున్నే తెలియగానే మేము వచ్చినాం. ఇక్కడనే గాంధీలో ఉన్నాము. ఇక్కడ మనకు పోలీసు వెహికల్ కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనా కావచ్చు. ఇంకా మరణానికి సంబంధించినటువంటి అంశాలు మనకు తెలియలేదు. సూసైడ్ నోట్ కూడా బయటికి రాలేదు. ఎవరైనా చనిపోయిన ఎందుకంటే మనం తెలంగాణ ఉద్యమం నుంచి మొన్న చెల్లె ప్రవళిక మరణాన్ని వరకు చూసినాము. ఎప్పుడైనా సూసైడ్ నోట్లు ఉంటాయి. మరి సూసైడ్ నోట్ బయటికి రాలేదు. మరి కారణాలు ఏమున్నాయో ఇంకా తెలియాలి. పోలీసులు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది.